మేలు ఉపకారాలు. చూడండి, ఈ సమయంలో దేవుడి వాక్యంలో నుంచి చెప్పండి 19 చదువుదాం. 103వ కీర్తన మొదటి వచనం. అందరం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. 5వ వచనం. పక్షిరాజముల వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు తృప్తిపరచుచున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత 34వ కీర్తన 10వ వచనం. 34:10. సింహపు పిల్లలు దేవి గర్భై ఆకలి కొనను, ఆశ్రయించువారికి ఏ మేలు పొదుపై ఉండదు. ఇంకొక మాట చదువుదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. అందరం చదువుతాం. బంధకములలో పడి ఉండియో మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేడు నేనే నీకు తెలియజేయుచున్నాను. రెండంతలుగా నీకు మేలు చేసేదనని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో బేతనియాలో మేల చెరువులో మీ నివాస మందిరంలో ప్రభువా, మీ ప్రజల జీవితాల్లో చేసిన కార్యాలు, మా అందరి పట్ల చూపిన కృప మేలులు, వీటన్నిటి కొరకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ మాటల కొరకు ఆశపడుతుండగా కరెంట్ లేదు ప్రభు, అయినా మీ కృపను అనుగ్రహించండి. మీరే ప్రభువా మీ స్వరాన్ని మాకు వినిపించి మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న 3 భాగాల్లో ఒక మాట ఏంటది? మేలు. అందుకని మేల చెరువులో ఉన్నంత మాత్రాన అన్ని మేలు జరుగుతాయి అని అనుకోకూడదు. బైబిల్లో 7 మేలు ఒకసారి చెప్పాను. ఎవరింట్లో అంటే అది జోసఫ్ వాళ్ళ ఇంట్లో 7 మేలులు ఉన్నాయి. 4వది శాశ్వతమైన మేలు, 5వది దాచించిన మేలు, 6వది సిద్ధపరిచిన మేలు, 7వది ఆత్మీయ మేలు. ఇట్లా దేవుడు ఇది కూడా మేలే. కరెక్ట్. అంటే మేలు అని అనుకుంటామో దేవుడు మేలు చేస్తానే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? తన ప్రజలకు ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ఏం చేసేవాడు? మేలు చేసేవాడు. ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? కీడు చేస్తారు. అంటే సొంత భార్య భర్తకి ఏం చేసింది? శాతపడి చేసి ఏం తక్కువడా ఆయన శుద్ధ పనులు చేయించాడంట. అంటే దయ్యాలన్నీ ఆడింట్లోనే ఉన్నాయి. ఈ రోజున మానవుడు ఎంతో కీడు చేస్తాడు, నాశనం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, అక్రమం చేస్తాడు. అని దేవుడు మాత్రమే ఏం చేస్తాడు? అందుకని ఈ 3 వచనాల నుంచి ఒక మాట మనం తీసుకున్నాం, మేలు. జకరియా 9:12లో ఒక మాట చెప్తున్నాడు, బంధకముల్లో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించండి. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, కోట అనేది ఏం చూపిస్తుందంటే నీ కుటుంబము, నీ సంఘము, నీ యొక్క జీవితము. ఆ కోటలో నుంచి నువ్వు తరిమేయబడ్డావేమో, నీ కుటుంబంలో నువ్వు తృణీకరించబడుతున్నావేమో, నీ కుటుంబంలో నువ్వు లెక్క చేయబడట్లేదేమో. ప్రభు అంటున్నాడు, నీ బంధకాలు చూసి అంటున్నాడు, మరలా మీ కోటను ప్రవేశించుడి. అలాంటి కోటను విడిచిపెట్టి ఒక ఆవిడ వెళ్ళిపోతా ఉంది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను పారిపోతున్నా, వద్దు మళ్ళీ కోటలోకి వెళ్ళిపో. ఎవరావిడ? ఆగరు.
నీకు మేలు చేస్తానమ్మా. అలాగే ప్రభువా, నిజంగా చేస్తావా? చేస్తాను. అక్కడే ఉండు. ఇంకొక ఆయనతో మాట్లాడినాడు, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చావు? ఫలానా చోట నుంచి వచ్చా. మళ్ళీ వెళ్ళిపో, అక్కడికే వెళ్ళిపో. ఈసారి బుద్ధిగా ఉండు, నేను మాట్లాడతా, నేను లెటర్ రాసిస్తానని పౌలు ఒక ఆయన పంపించాడు ఫిలోమోనుకి. ఎవరు? పోలీసు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన ధృవీకరించబడ్డావేమో. ఇతర సహోదరుడు ప్రకాష్ కొన్ని మాటలోనే చెప్పారు. అన్ని బాధలే అన్నా, అన్ని అవమానాలే, అన్ని కష్టాలే, అన్ని నిందలే, అన్ని శ్రమలే. ప్రభు అంటున్నాడైనా బాధపడద్దు, మరలా ప్రవేశించు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేసే దేవుడు? ఏం చేసే దేవుడు? మేలు చేసే దేవుడు. ఎవరికి? ఎవరికి? ఆయన నమ్మిన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయన హృదయంలో చేర్చుకున్న వారికి మేలు చేస్తాడు. అయితే బాధపడే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు, శ్రమ పడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు మేలు చేయడు. మరి ఏం చేస్తాడు? రెండంతలు మేలు చేస్తాడు. అందుబాగున్నాడు, రెండంతల మేలు. మా నాన్న ఒకసారి ఇంటికి వచ్చాడు. మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళందరూ పెళ్లి అయిపోయింది. అప్పటికే ఎప్పుడో లాస్ట్లో పుట్టాను నేను. అప్పుడు ఇంకొక చిన్న ఒక అక్క ఉంది. మా అన్నయ్య ఉన్నాడు, నేనున్నా. ఏదో ఇంట్లో ఏదో మొత్తం గందరగోళంగా ఉండేసరికి ఆయన డ్యూటీ నుంచి వచ్చి కోపడ్డాడు. ఎవరు ఎలా చేశారు రా? డౌటే, నా మీదే డౌట్. మొత్తానికి ఏం చేశాడంటే నన్ను కొట్టాడు. అట్లా మా అక్కను కొట్టలేదు, మా అన్నయ్యని కొట్టా, మా అక్కను కొట్టా, నన్నే కొట్టగానే నేను ఏడుస్తా అవుతుంటే మొత్తానికి ఆయన తీసుకొచ్చాడు బ్యాగ్. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, మా అక్కకు ఒకటే ఇచ్చాడు, మా అన్నయ్యకు ఒకటే ఇచ్చాడు, నా దగ్గరికి ఎన్ని తెచ్చాడు? రెండు తీసుకొచ్చాడు. ఎందుకు రెండు ఇచ్చావు నాన్న? నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు కదా, అలాగే రోజు ఏడుస్తాను చేస్తావా? ఈరోజు దుఃఖంలో ఉండి, బాధలో ఉండి, కన్నీటిలో ఉండి ఇబ్బంది పడుతున్న సహోదరుడా, నీకు ఒకటి కాదు రెండు ఇస్తాడు దేవుడు. రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన, రెండంతల సమృద్ధి, రెండంతల సమాధానం, రెండంతల సంతోషం, రెండంతల ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, మీకు ఒకటి కావాలా, రెండు కావాలా? నాకు ఇచ్చిన పద్ధతి కదా. చెప్పండి, ఒకటే కావాలా, రెండు కావాలా? రెండు కావాలి. రెండు కావాలంటే మీరు ఏం చేయాలా? అది వెరీ గుడ్. శ్రమలను తట్టుకోవాలి, బాధలను తట్టుకోవాలి, కన్నీటికి తట్టుకోవాలి, సోదరులకు నిలబడాలి. అలా ఉండగలంటే రండి ఇస్తాడు. లేదు ప్రభావ, ఏదో మామూలుగా సింపుల్ గా కాదయ్యా, క్రైస్తవ జీవితం నమ్మకంగా విశ్వాసంగా ఏదో ఆదివారం మందిరానికి వెళ్తానయ్యా, ఇంట్లో ప్రార్థన చేస్తా, బైబుల్ చెప్తా, ఏం గురించి నాకు నిందలు రావద్దంటే వస్తాడు. కానీ మీరు ఎంత అది ఒకటే. అంటే నువ్వు ఒక సగం కోల్పోతున్నావు. దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు సగంగా పట్టుకుంటున్నాము. మీ ఆస్తులు సగం తీస్తే నువ్వు తీసుకుంటే ఎంత బాధపడతావు? చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు మీరు చేసేదనని ఆ మాట నాకు ఎంత నచ్చిందంటే, తన ప్రజలకు ఆయన చేస్తాడండి. సహోదరుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు నా హృదయంలో దేవుడు ఇచ్చిన మాట, నేను చేసేదనని నీతో చెప్పుతున్నాను. మాట చెప్పండి, మనకి ఎంతమంది వాగ్దానాలు చేశారు చెప్పండి? ఆయన తీర్చారా? తీర్చారా? నేను సేవకు వచ్చినప్పుడు ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. అన్నా, నీకు దేవుడు ఒక ఇమ్మంటున్నాడు అన్నా అన్నాడు. నేను బ్రదర్ అన్నా, నీకు ఒక జీబీ ఇమ్మంటున్నాడు అన్నా అన్నాడు. ముస్లిం కాదు కదా, ఇప్పుడు సైకిల్ కూడా ఇవ్వాలి అంటే తన వల్ల కాలేదు. దేవుడు మరి ఆయన వాగ్దానం చేశాడు. దాదాపు ఒక 5 కార్లు ఇచ్చుంటాడు, ఇచ్చుంటాడు. బ్రదర్ ఇక్కడ డ్రైవ్ చేసేది ఆయన అడుగుతున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే లేదు, ఒకప్పుడు అనమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే, మానవుడు ఏదైనా చేస్తానని చెప్తే చేయలేదు, దేవుడు చేస్తానంటే ఖచ్చితంగా పండుగలో ఉన్నామేమో, బాధలో ఉన్నామేమో, దుఃఖంలో ఉన్నామేమో, వేదనలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? పోతండి అన్ని విడిచిపెట్టాను. నీ దేవుడే నా దేవుడు. అడిగిందండి, అడిగిందా? కండిషన్ పెట్టిందా? అతమా
మీ దేవుడు మేలు చేస్తారంటే వస్తా, లేకపోతే రాను కానీ మళ్ళీ బస్ ఎక్కి వచ్చేస్తా అలా చూసుకున్నా అంత మీరు అడగలేదు. కానీ ఒక పెద్ద ఆయన ఉన్నాడు నారాయణ, ఆయన అడిగాడు, ప్రభా అన్ని విడిచిపెట్టి వెంబడించి 5 మంది అంతే. ఎవరు? పేదలు. సమస్తం విడిచి నిన్ను వెంబడించాం కదా, మాకేం కలుగుతుందో ముందే చెప్పు. తొందరపాటు. ఈరోజు నా దేవుడిని ఆశీర్వాదాల కోసమే వెంబడిస్తున్నావేమో, దీవెనల కోసమే ఆయనకు లోపడుతున్నావేమో, అది చాలా పొరపాటు. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ప్రభు. ఏంటి పేరు అట్లా అడుగుతున్నావు? అన్ని నీవే కదా పేరు. ప్రభు నువ్వు చెప్పాల్సి ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయా, అలా ఆధిక్యత నీకు ఇస్తాడని తెలుస్తున్నా. దేవుడు తన ప్రజల జీవితాల్లో ఆయన చేసే 7 కార్యాలు మనం చూద్దాం. మొట్టమొదటి ఏం చేస్తానంటున్నాడు? బంధకములో పడి ఉండి నిరీక్షణ కలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, మీకు రెండంతలుగా దేవుడు చేసే 7 విషయాలు చూద్దాం. మొట్టమొదటి అంతా ఏం చేస్తాడు? 2 మేలు చేస్తాడు ఆయన. ఒకటి అనుకుంటే 2 అయిపోతాయి, ఒకటి అనుకుంటే ఇంకొకటి చేస్తాడు దేవుడు. అందుకని ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒకదాని కోసం వస్తే ఆయన 2 పంపించేవాడు. వారు వచ్చేది దేనికోసం? ఆరోగ్యం, స్వస్థత కోసం. మరి అమ్మాయి సమాధానంగా వెళ్ళేది వాడు. అంటే సమాధానం అనేది ఏమిస్తున్నాడు? ముందే తెలుసు ఆయన ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. అది ప్రజలు ఇష్టపడతారని ఆయనకి చాలా బాగా తెలుసు. సంతోషం కోసం వచ్చినా సమాధానం ఇస్తాడు, స్వస్థత కోసం వచ్చినా సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. లేదని చెప్పేవాడు కాదు. నా ఎత్తుకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము రోజులేదు. వచ్చినప్పుడు నీకు అవసరమైన దానితో పాటు దేవుడు ఇంకొకటి ఇస్తాడు అనమాట. ఇంకొకటి ఇచ్చి నీకు పంపిస్తాడు. కాబట్టి దేవుడు చేసే 2 మొట్టమొదట మేలు చేస్తానని చెప్పాడు. ఏం చేస్తాడు ఆయన? ఈరోజు కీడు అనుభవిస్తున్నావేమో, ఎక్కువ కాలం ఉండదు. దుఃఖపడుతున్నావేమో, ఎక్కువ కాలం ఉండదు. అది ఒక దినం దేవుడు సిద్ధపరిచాడు. ఒక దినం వస్తుంది, నేను దర్శించే దినం, నీతో చెప్పిన మాట నెరవేర్చే కాలం వస్తుంది. ఆ దినాన్ని వద్దన్నా దేవుడు దీవిస్తానే ఉంటాడు, ఆశీర్వదిస్తానే ఉంటాడు, నెమ్మదిస్తానే ఉంటాడు. ఆ దినం కొరకు అందుకని నరులు ఓపిక కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకుంటా మంచిది. ఎదురు చూడాలి, కనిపెట్టాలి, తొందరపడకూడదు. ఇంకా ఏం తెలియదు, ఇంకా జరగలేదే అన్న, నెల అయిపోయిందన్న, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ప్రభుని విడిచిపెడతాను అనకూడదు. వెయిట్ చేయి, రాదు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. అంటాడు, ఆయన నన్ను చంపినను ఇంకనూ నేను ఆయన కొరకు నిరీక్షించదను. బాగుందండి. ఇప్పుడు ఎంతమంది ప్రభు నుంచి దూరం అయిపోతున్నారు. కారణం బ్రదర్, మేము అనుకున్నది జరగలేదు. మేము ఒకటి అనుకొని వచ్చాం ప్రభులోకి, అది జరగలా, మేము వెళ్ళిపోయాం. అలా తప్పు. నువ్వు ఒకటే అనుకున్నావు, ఆయన 2 అనుకున్నాడు, నీకు చేద్దాం. కోల్పోయినావు. కుమారుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటికి వచ్చాడు. నాన్న చెప్పాడు, నాన్న 10th క్లాస్ పాస్ అయ్యాడు, అంత సంతోషము. నాన్న అనుకున్నాడు, స్నేహితులతో ఏదైనా వీడు పార్టీ చేసుకుంటాడని 1000 రూపాయలు ముందుగా తెచ్చిపెట్టి జేబులో పెట్టుకున్నాడు. 1000 రూపాయలు ఇస్తామని పెట్టుకున్నాడు. వాడు వెళ్తాడు కదా బయటికి, అప్పుడు 1000 రూపాయలు ఇచ్చారే, మీ స్నేహితుడికి ఏమైనా స్వీట్స్ ఇవ్వరా, సంతోషంగా మీ టీచర్స్ కూడా ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వు అందాం అనుకున్నాడు. ఈ కుమారుడిలో ఆలోచిస్తున్నాడు, మా నాన్న చూసావు నాకేమి డబ్బులు ఇవ్వలేదు, ఇట్ట కాదు, ఏం చేద్దాం చెప్పండి. మా బ్యాంక్ ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న చెప్తాను, చిన్నప్పుడు ఆ జేబుల నుంచి తీసిన డబ్బులు నాకు గుర్తొచ్చి ఇప్పుడు నేను అందుకంటే ఎక్కువ జేబులు డబ్బులు పెడతాను, ఇష్టపడతాను. కానీ ప్రభావం నేను అలాగే వెంటనే మా నాన్న ఉన్నాడు, ఆ షర్ట్ అక్కడ తగిలించింది, వచ్చాడు. వెంటనే ఏం చేశాడు? 100 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. మా నాన్న చూసేప్పుడు తర్వాత చూశాడు, అదే చెప్పలేదు, నేను అసలు వాడికి డబ్బులు అనుకున్నా కదా అని వాళ్ళందరికీ ఇచ్చామని తీసుకెళ్ళి చెప్పి సందులో ఎంత ఉన్నాయి, ఇంకొకమంది అది అర్థమైపోయింది. కుమారుడు దొంగతనం చేశాడు. అది వీడికి 1000 రూపాయలు ఇస్తావు అనుకున్నాను, అనవసరంగా వాడు 100 రూపాయలు దొంగతనం చేశాడు. అదే తండ్రి స్థానంలో మీరుంటే ఏం కలిగించండి?
సంతోషిస్తారు, కొంతమంది బాధపడతారు. కుమారుడా నేను ఇచ్చేదైపోయి తొందరపడ్డాను, ఇంటికి వచ్చేసాడు కుమారుడు ఎలా బాధపడతాను, నాన్న క్షమించు, రూపాయలు ఉపకారం చేశాను, నా ఫ్రెండ్స్ కి స్వీట్ ఇచ్చాను, చెప్పినట్టు ఇచ్చాడా, నువ్వు 100 రూపాయలు తీసుకెళ్ళావురా, మిగతా 900 కూడా నీకోసం నాకు పెట్టావురా. అవునా, నువ్వు స్వీట్లు ఇప్పించావురా, మీ ఫ్రెండ్స్ కి భోజనం పెట్టించాలనుకున్నాడు మీ నాన్న. అయ్యో నాకు తెలియదు, తెలిసినా బాగుంది. మామూలు కంటే ఎంత చేస్తే నేను చేయడా, నేను పట్టించుకోడా, నేను ఆదరించాడా, నేను ధైర్యపరచడా, నేను సమృద్ధిని ఇవ్వడా, నీ కన్నీరు తొడవడా, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు వ్యసన పడుతున్నావు. వ్యసన పడుకుడి అది కీడుకే కారణం. కాల సమయంలో దేవుడు తన ప్రజల జీవితాలలో, తను నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో చేసేదనని చెప్పిన మొదటి మాట మేలు, రెండంతల మేలు చేసేదనని చెప్పాడు. రెండవది ఆయన చేసేది ఏంటో చూడండి, దేవుని వాక్యంలో నుంచి రండి దయచేసి. ఏం చేస్తాడు ఆయన? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. 25. 2వ రాజులు 25. నా ప్రజలతో అధిపతి అయిన హిజ్కియాతో అతనితో ఎట్లనము చదవండి. నీవు కన్నీరు విడిచిటి నేను ఎంత బాగుందండి. ఈ సంవత్సరానికి వచ్చింది వాగ్దానం, రాలేదా? అంతకుముందు వచ్చిందా? ఎప్పుడన్నా ఒక్కసారి వాగ్దానం వచ్చింది అన్నట్టు చేయండి. ఈ వాగ్దానం వెరీ గుడ్ అంటే అందరికీ కనీరు ఖర్చు. నీవు కనీరు విడిచి నేను చూసి నీ ప్రార్థన కంటిన్యూ చేయండి చాలు. రెండవది ఏం చేస్తానంటున్నాడు? బాగు చేసేదను. బాగు చేసేది మొట్టమొదట మేలు చేసేదని చెప్పాడు. రెండవది ఏమంటున్నాడు? బాగు చేసేదను. చెప్పాడు కదా, ఎన్నో అనారోగ్యాలు, చాలా భయంకరమైన పరిస్థితులు, పాపం కూడా ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? బలహీనతను బట్టి బాధపడుతున్నావేమో, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ బిడ్డల అనారోగ్యాన్ని బట్టి చింతిస్తున్నావేమో, దేవుడు బాగు చేస్తాడు. నేను నిన్ను బాగు చేసేదాన్ని. ఆవిడ ప్రభు నమ్ముతుంది. పాపము ఏదో బలహీనతను బట్టి మన అనారోగ్యాలు వచ్చాయి. ఎవరికైనా అనారోగ్యం సరే, కంటి కష్టం వచ్చింది, ఆ రోజు మందిరానికి వెళ్ళలేకపోయింది. తల్లి వెళ్ళి అమ్మా నేను వాగ్దానం చేస్తానమ్మా, దేవుడు నేను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పింది. సరే అని చెప్పని ఆమె ఇంట్లో ఉంది. తల్లి ఏమో మందిరానికి వెళ్ళింది. నైట్ అంతా వాచ్ నైట్ సర్వీస్ లో ఉదయాన్నే ఏడ్చి నీటితో తన కుమార్తె కొరకు ఒక వాగ్దాన్ని తీసుకొని వచ్చింది. పాపం చదువురా తీసుకొని వచ్చింది. కుమార్తెకి ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. ఏం జరిగిందంటే ఈలోపే కుమార్తె తొందరపాటు, అసలే పల్లెటూరు కదా, ఏ మందులు ఉన్నారు అయిపోయి ఇంట్లో ఏ మందులు ఉంటాయి, అది మందులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అడుగు పొడుగు కొంచెం అన్నా ఉంటది. నాకు అర్థం కాలేదు, పొలంలో పెట్టి ఎందుకు తెచ్చుకుంటారు? ఇంట్లో పొలంలోనే బీరువాడు ఏదో పెట్టుకొని అక్కడే దాచుకోండి. కట్టుకోలేక ఏం చేసింది? పురుగులు మందు వేసి ఆ వార్త తెలుసుకున్నా తల్లి, పిల్లలు బాధపడతావు. వాడిని వాగ్దానం తీసుకొచ్చారు. వెంటనే మనోరాజు చేసి అమ్మమ్మ ఇట్లా అయిపోయింది. అమ్మకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మాట నేను నేను బాగా చేస్తాను. ఈరోజు ఏం చేసింది? దేవుడు కృపగల వాడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిన నిజంగానే బాగు చేశాడు. తిరిగి ఇంటికి వచ్చేసి తొందరపడిపోతున్నాము. నీ దేవుని ప్రేమను గుర్తేను. ఆలస్యం అవుతుందంటే అర్థం ఆయన ఏదో నీకు ఎక్కువ పోతున్నాడు అని అర్థం. అర్థమైందా? చిన్నప్పుడు అడుగుతాడు, నాన్న సైకిల్ సైకిల్ అంటామా, సైకిల్ ఎదుగుతుంది ఒకసారి ఏమిద్దాం,
అది బాగా చెప్పాడు. కొట్టిద్దాం అనుకునే డబ్బులు దాస్తున్నాడు. నువ్వు తొందరపడితే ఎట్లాగా? రెండవది, రెండంతలుగా నిన్ను బాగు చేస్తాడు. మునుపటి ఆరోగ్యం కంటే ఎక్కువ ఆరోగ్యం, మునుపటి కంటే ఎక్కువ మేలు అధికంగా దేవుడు చేస్తాడు. ఎవరు? తన ప్రజలు. బాధించబడేవారికి, బాధపడేవారికి, దుఃఖపడేవారికి, వేదన పడేవారికి. నిజమైన క్రైస్తవుడు అని ఎలా చెప్పవచ్చు అన్నారంట ఒక బైబిల్ కాలేజీలో ప్రశ్నలు. ఎలా చెప్పవచ్చు ఒక నిజమైన క్రైస్తవుడు అంటే? చాలా మంది రాశారంట, ఆదివారం మందిరానికి వెళ్తారు రాంగ్, బైబిల్ చదువుతారు రాంగ్, ప్రార్థన చేస్తారు రాంగ్. సరైన క్వశ్చన్ కావాలి. ఒక అతను రాశాడంట, బయట 10 మార్కులు పడ్డాయంట. ఏంటంటే శ్రమ పడతాడు అని రాశాడు. నిజమైన క్రైస్తవుడు అంటే ఏమన్నాడు పేతురు? ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏంటంట, ఆ పేరుని బట్టి మీరు బాధపడక ఆ శ్రమలో ఏం చేయాలంటే మీరు సంతోషించాలి. నిజమైన విశ్వాసి క్రైస్తవుడు అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇంట్లో ఏదో ఒక బాధ ఉంటుంది. మీరు అనుకోవచ్చన్నా, చెప్పేవారికి ఏమంటే మా బాధ మాకుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది బాధ. కారణం ఏంటంటే, ఈ బాధ లేకపోతే నీకు బహుమానం లేదు, ఈ ఇబ్బంది లేకపోతే నీకు సంతోషం లేదు, ఆ ముళ్ళు లేకపోతే నీకు కిరీటం లేదు. అర్థమవుతుందా? సారీ, ఆడుకుంటూ వచ్చిందంటే, ఆడుకుంటూ వస్తే నాకంతా పాడైపోయిందంట. అయ్యో, నిన్నే కొనిచ్చాడే మా డాడీ, కొడతాడేమో తిడతాడేమో, ఈ నాకంతా పాడైపోయింది, అంతా మరకైపోయింది కదా. గడగడలాడుతూ అయిపోయిందంటే ఇట్లా చేతులు పెట్టుకుని బాగా కనపడకుండా ఆ పెళ్లి దగ్గరికి కన్నాడు. ఏమైంది? డాడీ నువ్వు కొట్టనంటే చెప్తాను, తిట్టనంటే చెప్తాను, కననంటే చెప్తాను. ఏమైంది? నేను నువ్వు కొనుక్కొచ్చిన ఆ కాస్ట్లీ కొత్త ఫ్రాక్ మరక పడిందంటే అన్నాడంటే ఆయన, మరక మంచిదే అన్నాడు. ఎందుకు డాడీ మంచిదంటే, ఆ మరక ఉంటే అమ్మ మన సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముడయ్యేది అని సర్ఫ్ ఎక్సెల్ కంపెనీ మాటలు కదా. ఇలాంటి మార్కులు ఉండాలి, మీ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. చెప్పు, ఆ మార్కులు లేకపోతే మనకు సేల్ ఉండదు అమ్మా. ఏంటి ఇస్తాడు, బట్ రెండోది ఏంటంటే నిన్ను రెండంతలుగా ఉన్న ఆరోగ్యం తీసేసి రెండంతల శక్తి ఇస్తాడు, రెండంతల ఆరోగ్యం ఇస్తాడు. నడవలేకపోతున్నావేమో, రేపు పరిగెడతావేమో, ఎంతమంది అండి దేవుడు వచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సాక్షి చెప్పిన వాళ్ళు ఎంతమంది? ఈరోజు నీ సమస్య వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్నదే, నీ ఆరోగ్యం వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్నదే. ఎందుకు బాధపడుతున్నావు? ఇంగ్లీష్ లో మాట, నో పెయిన్స్ నో గెయిన్స్. పెయిన్స్ లేకపోతే గెయిన్స్ ఉండవు. పెయిన్స్ అంటే బాధ, గెయిన్స్ అంటే బహుమానాలు. రెండోది అంటున్నాడు, ఏం చేస్తానంటున్నాడు ఆయన? వర్తమానం ఏంటంటే, నీకు చేసేదన్నా దేవుడు చేశాడు, చేస్తాడు, బాగు చేస్తాడు. నీ పరిస్థితి బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ బిడ్డలను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అది ప్రాణనట్టు లేదు, నాకు తెలియదంటూ లేదు. ఇబ్బంది పడుతున్నావు, నేను నిన్ను బాగు చేస్తాను. ఈరోజు అనుకుంటున్నావు ఇప్పుడు నీకేం తెలుస్తాయి కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ చూస్తే స్టార్ట్ అవుతుంది. చాలా బాధపడుతున్నాడు. ఎండలో చేసి గంట అయింది, 2 గంటలు అయిపోయింది, మధ్యాహ్నం 3 12 గంటలు స్టార్ట్ అవుతుంది. అయిపోయినాడు. అవునా, ఇప్పుడు ఎట్లాగా? కొంచెం మెకానిక్ పిలుద్దామంటే అసలు మెకానిక్ ట్రైనింగ్ ఇచ్చేదేనే, ఎవరైనా టెక్నీషియన్ పిలిపిద్దామా, అసలు టెక్నీషియన్స్ అందరికి బాస్ ఏనే, ఎవరిని పిలిస్తే పరువు పోతుంది. వాళ్ళకి వచ్చి ఏం రాండి, బాధపడతా ఉండే ఎవరో పెద్ద అలాంటి కారు వేసుకొని వచ్చి ఆగాడు. పెద్ద 80 సంవత్సరాలు ఉన్నాయంట. వినగల్లాడుతా వచ్చాడు. బాబు, ఈ కారు చూసి వచ్చాను, నాకు ఇలాంటి కారు. ఏంటి తాగుతారండి? ఏం లేదయా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, నా ప్రాబ్లం నాది లేదు, ఏదైనా వెళ్ళు, నాకు ఇసుకించడానికి నాకు అసలు చిరాకుగా ఉంది. నేను ఏదైనా సహాయం చేయగలను చెప్పండి, నీ సహాయం అన్నాడు. బాధపడి వెళ్ళిపోయినాడు.
మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఎందుకో ముందుకు వెళ్ళబుద్ది కదా, మళ్ళీ కార్ దిగొచ్చాయా ఒక్కసారి నేనేమన్నా చేయగలనా? ఆయన చూస్తే కనీసం కారు తోయడానికి కూడా పనికిరాడు. మన అభ్రంగారంలో కొంచెం బాగున్నాడు కానీ ఆ పెద్ద ఆయన ఇంకా నీరసంగా ఉన్నాడు. చాలా కోపం వచ్చి విసుక్కున్నాడంట, తిట్టాడంట. మళ్ళీ వచ్చి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఎందుకో మనసు మళ్ళా వెళ్ళాడు. మళ్ళా వచ్చాడండి, ఈసారి కోపం వచ్చి తోసేసాడండి. కార్లో వచ్చి కూర్చున్నాడు. వచ్చినా పుట్టినా పర్లేదు హెల్ప్ చేయాలి. వెళ్ళాడంట. ఏదన్నా సహాయం చేయనా అంటే పుట్టినా పుట్టినా తోసినా ఏం వద్దాడు, వస్తున్నాడే ముసలాయన. సరే నీ సాగు నువ్వు సాగు ఏం చేస్తావు, అది నా వల్లే కావట్లేదు, నేను దీనికి టెక్నీషియన్ ని మేనేజింగ్ డైరెక్టర్. సరే చూడు అనుకున్నాడు పాపం నేను. బాబు నా వీకెండ్ స్టార్ట్ అన్నాడు. అప్పటికే ఒకసారి స్టార్ట్ చేశాడు. గబగబా దిగాడు. సార్ ఎవరండి మీరు అని నవ్వుతూ అన్నాడు. గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు దీనిలోనే ఉంటారు, సంతోషంగా ఉంటారండి, నవ్వుతూ ఉంటారు. మనం ఎప్పుడు చూసినా రుసరుసగా కోపపడతా ఉంటాం. ఒక అక్క చెప్పింది, నా చంద్రబాబు నాయుడు గారు అన్న నవ్వుతారు కానీ మా ఆయన ఎప్పుడు నవ్వడా. సరే సార్ ఎవరు సార్ మీరు, ఎవరు సార్? కారు చూపిస్తున్నాడు. ఎవరండి సార్? కారు యొక్క కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సార్, నేను వేరెవరు సార్? యు ఆర్ జస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కార్, ఐ ఆమ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద కార్, ఐ ఆమ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద కార్. సార్ మీరు ఎవరు సార్, మీ పేరేంటి? దాని మీద ఉంది కదా కోర్టు, కోర్టు గారా వెళ్ళిపోయాడు సార్. ఎవరు కాదు, హెన్రీ ఫోర్డ్. కార్ ఆయనదే. ఆ కార్ ఎట్లా చేశాడు, డిజైన్ వేసింది, ముందు గీత గీసింది, ఎక్కడ ఇంజిన్ ఉండాలి, నట్టు ఉండాలి, మొత్తం ఆయన రాసిస్తేనే ఇది వచ్చింది. దీనికి తెలియదు తాత, నీకు తెలియదు ఈరోజు వాళ్ళు అంటున్నావా ప్రభా, నీకు తెలియదు నీ సమస్య, నీ తెలుసు, నీ దేవుడు ఎక్కడుందో కూడా తెలుసు, ఇంట్లో ఏ సమస్య ఉందో తెలుసు, ఏ శోధన ఉందో తెలుసు, ఏ నట్టు బిగిస్తే అది బాగోతుందో తెలుసు. దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావు. వాళ్ళకి ఏం తెలుసు అండి పాపం, వెళ్ళి ఆ రాయటయ్యా రెండయ్యా ఇంటికి రండి, ఆయనకి ఏం తెలుసు పాపం, వాళ్ళ ఇంట్లో సంగతే నీకు తెలియదు పాపం. ప్రభుని ఆశ్రయించి ప్రభుని చెప్పు, ఆలస్యమైన అనేది గొప్ప మేలు. కాబట్టి మొట్టమొదట మేలు చేసేదని చెప్పాడు, రెండవది బాగు చేసేదని చెప్పినది. ఇప్పుడు ఏం చేస్తాడు రెండంతలుగా అంటే, మూడవ మాట చదవండి దయచేసి, ఆ మాట చదవండి. 91వ కీర్తన 15వ వచనం. కీర్తన 91:15 చదవండి. అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతన్ని ఏం చేస్తాను, మూడోది గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడు. ఈరోజు నా అమ్మ చాలా నువ్వు దేని స్థితిలో ఉన్నావేమో బాధపడిమాక, పేద స్థితిలో ఉన్నావేమో బాధపడిమాక. ఒక దినం దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఒక సమయం వస్తుంది, ఒక తరుణం వస్తుంది, ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను హెచ్చించే దినం ఉంది, నిన్ను గొప్ప చేసే దినం ఉంది. దిగులు పడిపోతున్నావేమో, అందరూ బాగానే ఉన్నారు, ఆ పరిస్థితి ఎందుకు, ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ పేదరికం అనుకుంటున్నావేమో. గొప్ప చేయడానికి ఏం చేస్తానన్నాడు ఆయన, గొప్ప చేస్తాడు. ఏం చేస్తాడు, స్థితిలో ఉన్నావు, పుణ్య స్థితిలో ఉన్నావా, స్థితిలో ఉన్నావు, గొప్ప చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాడేపల్లి పరిచర్యకి వస్తున్నాం, వీళ్ళు వస్తున్నప్పుడు బ్రదర్స్ మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మా కొత్తలో పరిచర్య పంపబడే దినాల్లో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఉండేది. ఆ పక్కన ఆ సైకిల్ మాకే ఇచ్చావన్నప్పుడు వాడుతున్నాను కదా, సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత దేవుడు మీకు చిన్న బండి ఇచ్చాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకే
ఒకేసారి నీకు పెంచుతారు ఇవ్వడు దేవుడు. అర్థమవుతుందా? ఒకేసారి 10 మేడ ఇవ్వడు. ఇస్సాకు చెప్పాలి. ఆ, ఆ, అతడు క్రమక్రమముగా, ఒక మాట చెప్పనా, నువ్వు క్రమక్రమంగా ఒకసారి ఏమనొచ్చు కదా ఏముంది, నీ పిల్లవాడు పుట్టాడు, సరే బిర్యానీ పెట్టేస్తావా, చెప్పమ్మా మేనేజర్ చెప్పండి, అయ్యా బిడ్డ పుట్టాడు, వాడికి గొప్ప విందు చేస్తున్నా నేను, బిర్యానీ వాడికే, చికెన్ వాడికే, ఇదిగో కృష్ణ పాయసం చేపల వాడికే పెడతావా? లేదే, కొంచెం అట్లా రాస్తున్నావు అంతే వాడు నాలుగు మీద, అదే వాడి తృప్తి, నీకు తృప్తి. కారణం నీకు లేక ఉంది, మరి ఎందుకు పట్టిట్లా చెప్పండి. అది వెరీ గుడ్. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము ఎవరు, దేవుడు కూడా అట్లా చేస్తాడు. నానంగాని నువ్వు పెద్దోడు ఏం నువ్వు పెట్టవసరలా, అదే పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు, బాధపడుతున్నారు, ఉద్యోగం లేదన్నా, చదువు లేదన్నా, పొలం లేదన్నా, ఇల్లు లేదన్నా, స్థలం లేదన్నా, నెమ్మది లేదన్నా, గొప్ప చేస్తాడు. రోజు నాన్న మనం కార్లో వెళ్తున్నామంటే దేవుడు ఇచ్చిందే, అప్పుడే వచ్చుగా దేవుడు, ఇప్పుడు ఇస్తాడు దేవుడు అంటే అవుతుంది. చెప్తారా అమ్మా? నీకు సేవ చేశాడు, రెండవది నిన్ను బాగు చేశాడు, మూడవది నిన్ను గొప్పగా చెప్పండి. గొప్ప చేసేదను పశ్చిమ గోదావరిలో ప్రతి వాటికి గొప్ప అంటారు. ఏం చేశాడు, గొప్ప భోజనం బాగుంది, గొప్ప మొత్తం అన్నిటికీ ఏమంటారు, గొప్ప అంటారు. అందుకని దేవుడు మాకు గొప్ప చేస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు, ఆయన బతకాల్లో బాధల్లో ఉన్నవాడిని ఏం చేస్తాడు చూడండి దయచేసి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. యెషయా 49:25. నీతో యుద్ధము చేయువారితో ఈ వాగ్దానం వరకు నచ్చిందా? పోట్లాట్లు లేవండి. నీతో యుద్ధం చేయవారితో అంటే నీ పక్షాన్ని ఏం చేస్తాడు ఆయన? మన పక్షమున తానే పోరాడి సైతాను ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతాను ఓడించే. మనకు తోడై జమలలో మనకు తోడై భయాలు అడిగి అడిగి పక్షాన యుద్ధం చేస్తాడు. బలహీనతని బాధపడుతున్నావేమో, బలహీనుడు అని భయపడుతున్నావేమో, నీ పక్షాన ఎవరు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? వాళ్ళు 100 మంది ఉండొచ్చు,
నీ దేవుడు 200 మంది వస్తున్నారు. వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, నీ దేవుడు 2000 మంది వస్తున్నారు. ఎప్పుడు కూడా నీ శత్రువుల కంటే ఎక్కువ దూతలను నీకు పంపిస్తాడు. ఎంత బాగుంది. అందుకని మీరు ఊరక నిల్చుండి యెహోవా కలుగజేయ రక్షణను నిల్చుండి చూడాలి. మీరు యుద్ధం ఎవరిది? యెహోవాదే. అందుకని గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు దావీదు మాట్లాడితే ఏమన్నాడు? యెహోవా వస్తున్నాడు, యెహోవా పేరట వస్తున్నాడు, యెహోవా గొలియాతుకి అర్థం కాదండి. యెహోవా ఎవరు? వచ్చేది దావీదు కదా. అటు ఇటు చూస్తా ఉన్నాడు. ఇవన్నీ మారిపోయినాయిగా. దేని కోసం చేయాలంటే ఆయన పరిస్థితుల ద్వారా మాట్లాడలేదు. వాడు మాంసం తెచ్చి మా ఊళ్ళో నా కాడి తీసుకెళ్తుంది. ఎవరు తాగిన వాడు మాట్లాడింది ఎవరండి నీకు పోల్చిన కోసం కలిపెట్టుకోకుండా ఎవరెవరినో ఆలోచన దేవుడు చూడు, దేవుడు నడిపిస్తాడు. ఏం చేయాలి? దేవుడు మాట్లాడుతున్నాడు, ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఐదో ఏం చేస్తాడు ఆయన? ఎవరైనా ఎంత సహాయం చేస్తాడు? శరీరకరమైన సహాయం లేదు. నీ కష్టాలు కనపరుస్తున్న అదే సమయంలో ఆయన ఏం చేస్తాడు? తిరిగి ప్రభు నెరగాలి, ప్రభు నెరగడం ఏంటండి అది? అదే యెషయా గ్రంథం చూడండి. లేదంటే హెచ్కేల్ గ్రంథానికి వచ్చేయండి. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనం. హెచ్కేల్ 37:26 చదవండి. వాళ్ళతో ఏం చేస్తానంటున్నాడు? సమాధాన నిబంధన చేస్తాను. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేస్తున్నా, నీ కొన్నిసార్లు దేవుని మాటలోనే కాదు, ఆ సీఎం మాటల్లో కూడా ఉన్నాయి వాగ్దానాలు. ఎట్లా చేస్తాడంట? లెక్కలేని అద్భుతములు మొక్కవద్ద చేసేది చేస్తాడు. ఏం చేస్తాడు? 7వది నిబంధన. వెరీ గుడ్. నిబంధన ఏంటా నిబంధన అంటే? ఆయన ప్రేమతో కూడిన వాగ్దానమే ఆ నిబంధన. అందుకని అంటాడు, ఏమంటాడు? నీలాంజనములతో నేను రత్నములతో దేవుని నిబంధనలే చేశాడు ఆయన. అవును కదా? తల్లిదండ్రులు మనం కొన్ని అడిగితే ఇస్తారు, మనం అడగకుండానే చెప్పండి, అడగకుండానే ఇస్తారు. దేవుడు కూడా అంతే నిబంధన చేశాడు. ఆ నిబంధన మారదు. 7 విషయాలు మన చదివిన 3 మాటలు. మేలులతో నీ హృదయమును ఆయన పరుచున్నాడు. భయభక్తులు గల వారికి ఏ మేలు పొదువై ఉండదు. బంధకములో పడి నిరీక్షణ గల వారిలాగా మీ కోటను మరలా ప్రవేశించు. మీకు 2 మేలు చేసేదని నేడు యెహోవా కావాలి.
రెండు దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తుంది. రెండు నీ కొరకు దేవుడు కడతంటే, రెండు దేవుడు నీ కొరకు ఇస్తుంటే ఎందుకు ఇంకా బాధ? ఇంకెందుకు తిరిగి పడు? ఇంకెందుకు దేవుని దూరంగా ఉన్నాం? ఇంకా ఎందుకు దేవుని స్థుతించకుండా ఉన్నాం? రెండు ఇవ్వటానికి రెండు చేతులు చాచాల్సి వచ్చింది, రెండు కాళ్ళు మేకులు కొట్టాల్సి వచ్చింది, రెండు కళ్ళు రక్త కాళ్ళతో నింపబడుతూ వచ్చాయి. అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు తర్వాత దొంగ మరణించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఎంత వేదన పొందాడో తెలుసు, ఎంత బాధపరచబడ్డాడో తెలుసా? ఎందుకు యేసు ప్రభుని దొంగలతోనే సిలువ వేశారంటే ఆయన కూడా దొంగ అని చెప్పడానికి. ఎందుకు హంతకుల మధ్యలో సిలువ వేశారంటే హంతకుడని రుజువు చేయడానికి. ఎందుకు చట్టవారి మధ్యలో ఆయన ఉంచారంటే చట్టవారు చెప్తారు ఇంకొక నాకు ఒప్పుకున్నాడండి. దొంగల మధ్యలో అంతేనా అంటే భూమి ఆకాశం అనే ఆ రెండు స్థలాల మధ్యలో దేవుడు ప్రజలు అనే ఆ రెండు మనుషులు, దేవునికి ప్రజలకు మధ్యలో, కృపా సత్యానికి మధ్యలో, ప్రేమ సంతోషానికి మధ్యలో కలిగిపోతా వచ్చాడు ఆ కలుగుని శిలువ. ఆ దొంగ కూడా వాగ్దానం చేస్తాడు, ఏమన్నాడు? నిశ్చయంగా ఆ టైంలో మనతో మాట్లాడుతుంటే ఏమంటారు చెప్పండి? మామూలుగా నేను వంట చేసి ఎంత కోపమో అని, అలాంటి బాధలో ఉండి కూడా ఎంత ప్రేమ చూపాడు, ఎంత జాలి చూపాడు, చేపట్టాడు. 3 దినాల తర్వాత మరణ తిరిగి లేచాడు. పరలోకం, కైలాసం, మోక్షం ఎన్నో చెప్తున్నారు బైబిల్లో. ఇంగ్లీష్ లో రెండో స్థలమే అగ్నిగుండం. ఎక్కడికి వెళ్తాం? బాధ, దుఃఖం, వేదన ఏమి ఉండదు. ఆ ధనవంతుడు నరకంలోకి వెళ్ళాడు. ఏమయ్యా ఎందుకు వచ్చావు తెలియదా అంటే ఏసీలో ఉండవా అంటున్నాడు. నరకంలో ఏం పెట్టించుకుందాం అనుకున్నాడు? డైకానా యాజియా బిడ్స్ విషయం పెట్టుకుని డబ్బులు కూడా ఉన్నాయి, ఏసీ పెట్టించుకుందాం అనుకున్నాడు. ఏసీ కాదు కదా, ఏసీ కనపడలేదు. మరి దాని అసలు ఏంటి సంగతి అంటే అక్కడ లాజరు యొక్క వేలి పనుల నుంచి చుక్కన్నా ఇలా చేసుకోవద్దు నీ జీవితం. ఎవరా కోట? ఎవరా కోట? ఆయనే నా కోట, నా దుర్గం, నా శైలం, నా కేడం, నేను ఆశ్రయించు. ఎవరా కోట? క్రీస్తు అనే కోట. ఆ కోటలోకి రా, నెమ్మది ఉంది, క్షేమం ఉంది, సంతోషం ఉంది. ఆ కోటలో కరుణ కూడా లేదు. ఏ తెగులు రాదు, ఏ అపాయం రాదు, ఏ ఇబ్బంది రాదు, క్షేమము, సురక్షితము. అదే సిలువ కోట. చేతులు సాక్షి పిలుస్తున్నాడు. అంధకారంలో పడి ఉన్న సహోదరుడు, బాధపడుతున్న సహోదరి, దుఃఖంలో ఉన్న సహోదరి, మీకు రెండంతలుగా అటు చెప్పాలి కానీ నా టైం లేదు. చెప్పండి 7 విషయాలు చెప్పండి. ఏం చేస్తానన్నాడు? అమ్మా మీరు ఎంతసేపుగా హుషారుగానే ఉంటున్నారు. మెసేజ్ చెప్పమని చెప్పేస్తాం. కృప మనందరి. అదేంటి మొన్న ఏం చేస్తానన్నాడు? చేశాడు. మూడవది ఏం చేశాడు ప్రభు? గొప్ప చేస్తున్నాడు. నాలుగోది చెప్పండి, ఏం చెప్పండి, ఏం చేస్తా అన్నాడు? ఉపదేశము, తర్వాత యుద్ధం, తర్వాత ఉపదేశం, తర్వాత సహాయం చేస్తున్నాడు. సహాయం లక్ష్మి సహాయం.
మాకు బోల్డు సహాయం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అది వీటికి సహాయం మంచిదే, చాలా బాగా చేస్తున్నారు. అలాగే నాకు రామాకండి విద్యార్థులు చాలా సహాయం చేస్తున్నారు, మంచిదే. ఎంతవరకు అండి కాలమే ఎప్పుడు సహాయం చేసేది ఎవరిని చెప్పండి. ఉదయం వచ్చే వరకు నేను ఇది సహాయం అవును ఎరిగిన నేను విడిచిపెట్టు. ఏం చేస్తాం ప్రభు నీతో చేస్తే ఇదిగో ఈ దినములలో మీతో ఏం చేయబోతున్నా. ఇంకా ప్రభు దూరంగా ఉన్న సహోదరి సహోదరు ఆన్లైన్ లో వింటున్న వారైనా సరే నా ప్రాణమ అమ్మవారు సన్నిధించు, నా అంతరములు సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల దేనిని వాటిలో పదవి 2 వచ్చాను 4 వచ్చాను చివరి 3 సంఖ్య 223 ఆ పుస్తకాలు 754. అతిశయముల్ ఓ నా యెహోవా నిత్యము చేసేదను తరతరములకు దేవే స్వాగతం తెలియజేసేదను. నా నిబంధనని ఏనాటికి సాధుపరచ నమి పలికే